ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ యొక్క టీవీ పరిచర్య నర్సరావుపేట ఖమ్మంపాలెం దేవుని సంఘం నుండి తెలియపరుస్తున్నానండి. దేవుడు నాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడ పరలోకమందున్న ఆ తండ్రైన దేవుడా, నన్ను నీవు నీ ఆలోచన చొప్పున నా తల్లి గర్భంలో మగ బిడ్డగా నిర్మించి తండ్రి, నా తల్లి గర్భం నుండి నేలపడి మొదలుకొని ఈ క్షణం వరకు సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి, మీ కుమారుడే సజీవుడు, ఆయనకు సాక్షిగా నా ఒక జీవితాన్ని సమర్పించుకొని తండ్రి నేను జీవిస్తున్నాను తండ్రి. మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్ఠ సమయం తండ్రి, అయ్యో నీ కుమారునికి సాక్షిగా నా బ్రతుకు దినములో నీవు బ్రతకాలని మీరు కోరినట్టుగా బ్రతుకుడా అయితే క్రీస్తు కొరకే, చావు అయితే లాభము అని నేను నిర్ణయించుకొని ఉన్నాను తండ్రి. మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయమున తండ్రి, చదువులేని పామరునైన నాకు ఆత్మీయ ఆలోచనను మీరు నాకు అనుగ్రహించి తండ్రి, ఈ యొక్క సమయమున మీ యొక్క సంఘస్థులతో మాట్లాడండి తండ్రి. మాట్లాడువాడును నేను కాను తండ్రి, మీరే మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ మాటల కొరకు మేము సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క దినాన దేవుడు మీతోటి ఆయన యొక్క మాటలను నా ద్వారా వినిపించాలని ఆయన నిశ్చయించుకున్నటువంటి విధానం ఇది. నా అంతటి నేను నిర్ణయించుకోలేదు. నేను ఏ పార్టీ వాడిని, నేను ఏమి చేయాలో, ఏ పని చేయాలో, ఏం మాట్లాడాలో అదంతా సృష్టికర్త అయిన దేవుని చిత్తమే. అయితే ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము ఒకటవ భూమి ఆకాశము. ఈ ఒకటవ భూమి ఆకాశములను దేవుడు సృష్టించెను. భూమి సమస్త జీవరాశులను సృష్టించెను. అయితే ఇవి భూమి ఆకాశములు మొదటివి ఏవి, రెండవవి ఏవి, మొదటి దానికి ఏం జరిగింది, రెండవ దానికి ఏం జరగబోతుంది అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. మొదటి భూమి ఆకాశము దేవుడు సృష్టించినప్పటి నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ మధ్యలో కొన్ని డిస్టర్బ్స్లు జరిగాయండి. వాటి గురించి దేవుడు ఈ యొక్క దినాలమంతా మాట్లాడుతున్నాడు. నాకు ఆత్మీయ ఆలోచనలు ఇస్తాడు, నేను నీతో మాట్లాడతాను. మాట్లాడువాడను నేను కాదు, నా తండ్రి అయిన దేవుడే. నేను చెప్పినది కాదు అనేటువంటి వాడిని కాదు. చెప్పానంటే అది దేవుని చిత్తమే. లేదా ఒకవేళ పొరపాడి చెప్పితే దేవుడు సాతాను ద్వారా నాకు ఆ ఒక మాటలను అందించుంటాడని నేను దేవునితో మాట్లాడుకుంటూ ఉంటానండి. ఎందుకంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అవును అంటే అవును, కాదు అంటే కాదు అనేటువంటి ఆయన. కాకపోతే ఆయనకు సాక్షులైనటువంటి వారు కొన్ని మిస్టేక్లు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ సహజమేనట. ఎందుకంటే అవన్నీ దేవుడు అలా జరిగిస్తూ ఉంటాడు. దానికి మనం చేయగలిగింది ఏమి లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మొదటిగా BC అనగా క్రీస్తుపురము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు ధ్యానించుకుంటే ఆ ఒక 1వ వచనం నుండి 5 వచనాలలో అగధ జలములు అనేటువంటివి ఉంటాయండి. నేను ఆ వాక్యం చదివి వినిపించాలని కూడా ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి చూడండి. నేను చదివే అలా ఉన్నాయో లేవో. ఇది మన పరిశుద్ధ గ్రంథము, దేవుడిచ్చినటువంటి గ్రంథము. పాత నిబంధన కొత్త నిబంధన 2 కలిపి. అయితే ఇది 1వ అధ్యాయము 1వ వచనం ఈ యొక్క దినాన మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు. అయితే అందులో ఏమని రాయబడి ఉన్నాయో నేను చదివి వినిపిస్తాను. 1వ వచనం నుండి 5 వచనాలు చివరి వరకు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మధ్య అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల మధ్య అల్లాడుచుండెను. చీకటి ప్లస్ అగాధ జలములు అంటండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. పరిచి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 1వ దినమవెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు స్టార్టింగ్లో చేసినటువంటి ఒక గొప్ప కార్యం. ఈ కార్యము ఏమిటి, ఎలా ఉంది చూడండి. దేవుడి భూమి ఆకాశములను సృష్టించాడు. సృష్టించినటువంటి దినాన ఆ 1వ దినాన దేవుని యొక్క ఆత్మ అగాధ జలములమైన అల్లాడుతుందంటండి. అల్లాడుతున్నటువంటి సమయమున దేవుడు వెలుగు కమ్మని పలికాడు. చీకటి అగాధ జలములలో దేవుని ఆత్మ ఉండలేక దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగింది. చీకటికి వెలుగుకి పగటికి రాత్రికి వేరుపరిచినటువంటి దినము 1వ దినము. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫస్ట్ మొదటి దినాన అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడింది. ఈ అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడటం మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఈ భూమాకాశములను అగాధ జలములతోటే లయపరిచినటువంటిది స్పష్టంగా లేఖనాలు ఉన్నాయండి.
నేను నా సొంతగా చెప్పట్లేదు, దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అదే ఆదికాండము పాత నిబంధన 6వ అధ్యాయము 7వ అధ్యాయము మనం చదువుకుంటే భూమి మీద చెడ్డ జనము మీదికి అగాధ జలములు పంపెను. ఎవరి మీదకి పంపారంటండి దేవుడు? భూమి మీద 6వ దినాన దేవుడు తన స్వరూపాన నరుణ్ణి చేశాడు. ఆది నరుడైన హవ్వ ఆదాములు వారి సంతానం నుండి వచ్చిన తర్వాత 6, 7వ అధ్యాయములలో భూమిపైన ఉన్నటువంటి ఒక జనులు చెడుతనంలో పడిపోయారంటండి. దేవుడు చూసినప్పుడు చెడుతనములో పడిపోయారు, చెడు జనం అయిపోయి ఉన్నారు, మంచివారు ఒక్కరు లేరంట. అంతా చెడిపోయినటువంటి జనం. ఆ రోజులలో లక్షల మంది జనం ఉన్నట్టు. ఆ లక్షల మంది జనములు అంతా చెడిపోయినటువంటి వారంటండి. దేవుడు అంటే భయం లేనటువంటి వారంట. దేవుడు చూశాడు 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 చూచి చూచి ఏం చేశాడంటే, అదే ఆదికాండము 6వ అధ్యాయము 18, 19 వచనాలలో ఉంటాయండి, మీరు చదువుకోండి. 1, నీతిమంతుడు దొరికాడంట. ఒక్కడు దొరికాడు. అతని పేరు నోవాహు. నోవాహు దొరికాడు. నోవాహు భార్య దొరికింది. నోవాహు 3 కుమారులు దొరికారు. నోవాహు 3 కోడళ్ళు దొరికారు. మొత్తం 8 మందిది మంచివారు అంటండి. లక్షల మంది ఉన్నటువంటి జన్మ ఆ రోజులలో. కానీ బలాత్కారంగా వారి యొక్క చెడు కార్యాలు చేసుకుంటున్నటువంటి వారంట. అయితే దేవుడు ఈ ఒక నోవాహును మాత్రం ఎన్నికించుకొని, నా దృష్టిలో నీవు నీతిమంతుడివి, నీ యొక్క క్రియలు నేను నిదానించి చూశాను, నువ్వు చాలా భక్తిపరుడవు, నేను కాపాడాలనుకుంటున్నాను, కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేసుకో అని చెప్పేసి నోవాహు తాతకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఒక ఊడను తయారు చేసుకోమన్నాడు. ఆ ఊడ పొడవు, ఎత్తు, ఎలడుపు కొలతలు ఇచ్చాడు. వాటి ప్రకారం చేస్తూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ ఒక ఊరిలో ఆ ఒక నోవాహు తాత ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క బలాత్కారులు అనబడినటువంటి వారు, ఈ యొక్క చెడిపోయినటువంటి జనులు ఎన్నో విధాలుగా ఆయనను హింసిస్తున్నా కానీ ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. దుష్టులతోటి కూడా దేవుడు ప్రేమగానే మాట్లాడతాడంట. నోవాహు తాతగారికి వచ్చి, నువ్వు పిచ్చివాడివి, నువ్వు ఎరివాడివి, నీకెందుకు ఈ శ్రమ, ఎవరు చేసుకోమన్నారు, నిన్ను ఎందుకు చేసుకుంటున్నావు అంటే నోవాహు గారు దేవుని మాటలు వినిపించాడండి. ఏమని వినిపించాడంటే, అయ్యా కొన్ని దినాలకి ఈ భూమి ఆకాశం లయమైపోతుంది, దేవుడు నాతో చెప్పాడు అని నోవాహు తాత, నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు, నోవాహు భార్య జనులకు వినిపిస్తున్నటువంటి సందర్భంలో చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వచ్చి వారికి ప్రకటించాడంట మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగంటే
ఆత్మరూపిగానే అనగా ఇక నోహు తాతగారు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. నోహు తాతగారు ఆత్మగా రూపిగా దేవుని యొక్క మాటలు అందించాడండి. దేవుని మాటలు పలకాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడే పలుకుతాడు. దేవునికి ఇష్టం కానటువంటి బలత్కారుడైనటువంటి వాడు, చెడిపోయినటువంటి వాడు పలకడంట. ఆ రోజులలో ఈ విధంగా దేవుని యొక్క మాటలు పలికినటువంటి వారండి నీతిమంతులైనటువంటి వారు. నోహు గారు, నోహు భార్య, నోహు 3 కుమారులు 3 కోడళ్ళు, ఈ 8 మంది ఆ ఊర్లో ఉన్నటువంటి జనులతోటి, చుట్టుపక్కల ఉన్నటువంటి జనులతోటి ఈ భూమి ఆకాశము లయమైపోతుంది అని తెలియపరిచినటువంటి విధానం. ఆత్మల చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వచ్చి వారికి స్వార్థ ప్రకటించినట్లుగా లేఖనాలు కూడా ఉన్నాయండి. జ్ఞానించుకుందాం మనం ఒకసారి. అదేవిధంగా అపోస్తలుడైన పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కూడా రాసి ఉంటే మీరు చదువుకోండి. అవక జనులు నీటి ద్వారా లయమైపోతే లక్షల మంది, ఇవొక దినాలలో కోట్ల మంది నీటి ద్వారా బాప్తిసం పొంది రక్షింప పొందుతున్నారటండి. జలభయంతోటి ఆ రోజులలో లక్షల మంది జనులు లయమైపోతే ఈ రోజులలో కోట్ల మంది జనులు బాప్తిసం ద్వారా రక్షణ పొందుతున్నారట. లేఖనాలు చదువుకోండి మీరు. అదేవిధంగా సువార్తికుడకు లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము. సువార్తికుడకు లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. నేను చదివే ఎలా ఉన్నాయో లేవో జ్ఞానించండి. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కలుగు చేసుకున్నటువంటి వాడే పరలోక రాజ్యానికి చేరుతాడు. నేను వాక్యాన్ని జ్ఞానిస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు నేను చదివి వినిపిస్తాను. నోహు దినములలో, ఎవరి దినములలోనండి? ఎవరి దినములలో? చూడండి, కాలం ఉంటుందండి. ఏ కాలంలో ఆ మనిషి ఉంటాడు, ఏ కాలంలో ఆ మనిషి పేరు ఉంటుంది. అర్థమైందా? ఆదిలో ఆదాము ఉన్నాడండి. ఆదాము తర్వాత షేతు వచ్చాడండి. షేతు తర్వాత నోహు కాలం వచ్చింది. నోహు కాలం తర్వాత మోషే కాలం వస్తుంది. మోషే కాలం తర్వాత చూడండి అబ్రహాం గారి కాలం వస్తుంది. అబ్రహాం గారి కాలం తర్వాత ఇలాగ కాలాలు క్రమంగా వస్తూ ఉంటాయండి. అయితే ఈ కాలంలో ఈ యొక్క మోషే చెప్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యాన్ని జ్ఞానిస్తూ నోహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. మనిషి కుమారుని దినములలో అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవులైన వారికే కానీ అన్యజనులైన వారికే కానీ మనిషి కుమారుడు అంటే ఎవరు?
ప్రపంచం మొత్తానికి తెలుసండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చూడండి ప్రియమైనటువంటి సోదరి సోదరులరా, నోవహు తాతగారు దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేసుకుంటున్నటువంటి సందర్భంలో, కుటుంబ రక్షణ కొరకు చేసుకుంటున్నటువంటి సందర్భంలో జనులంట, ఈ భూమిపైన ఉన్నటువంటి జనులంట, నోవహు గారు ఉన్నటువంటి ఊరే కానీ లేకపోతే పట్టణమే కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ లేదా ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఉన్నటువంటి వారైనా కానీ అంట జనులు పెళ్ళాడుచు పెళ్ళిచుచు ఇండ్లు కట్టుచు నారు నాడుచు వారి పనులు వాడు చేసుకుంటూ ఉంటున్నారట. కానీ నోవహు తాతగారు మాత్రం ఒకటే మాట చెప్తున్నాడు జనులకి. ఏమని చెప్తున్నాడు? దేవుడు నాకు సెలవిచ్చాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కలిగి వస్తుంది. భూతూములు తెరవబడతాయి, ఆకాశ తూములు తెరవబడతాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కనిపించవు, ఈ భూమి కనిపించదు. ఆదిలో దేవుడు మొదటి దినాన అగాధ జలములు భూమి పైన కమ్మి ఉండటం వలన, చీకటిగా ఉండటం వలన దేవుని ఆత్మ ఎలా అల్లాడిందో అదే క్లైమాక్స్ ఈ ఒక దినాల్లో దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఒకటి మాత్రం నాకు సెలవిచ్చాడు, ఈ భూమిపైన ఉన్న జనులందరూ చెడిపోయి ఉన్నారు. నోవహు, నువ్వు మాత్రమే నా ఎదుట నీతిమంతుడవు, నీ ప్రార్థన వినపడింది, నీ క్రియలు నేను చూశాను, నీ భార్య భక్తి, నీ కుమారుల భక్తి, నీ కోడళ్ళ భక్తి నాకు నచ్చింది. కాబట్టి ఈ జనులు చేసినటువంటి పాపం వల్ల ఈ భూమిపై ఉన్నటువంటి శరీరముతో కలిగినటువంటి సమస్త జంతువులన్నీ లయము చేసేస్తున్నాను. జంతువులలో కొన్ని అపవిత్రమైనవి పవిత్రమైనవి అని పాత నిబంధన కాలాల్లో రాయబడి ఉన్నాయి. కానండి, దేవుడు చేసినటువంటి ప్రతి జంతువు ప్రతి పక్షి పవిత్రమే. అపవిత్రమైనది దేవుడు చేయడు, దేవుడు పవిత్రమైనదే చేస్తాడు. దేవుడు చేసినటువంటి ప్రతిదీ మంచిది 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 అని పలికాడండి. చెడ్డదాన్ని దేవుడు చేయలేదు. కాకపోతే ఈ మంచిది అనబడినటువంటి జంతువులలో పక్షులలో సాతానుడు జొరబడి చెడగొట్టేస్తున్నాడండి. అక్కడ తేడాపడ్డది, దానివల్లే అపవిత్రంగా మార్చబడ్డాయి, అపవిత్రమైన మనుషులుగా మార్చబడుతున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషులు పవిత్రులు, భూజంతువులు పవిత్రులు,
ఆకాశ పక్షులు ప్రవక్తలు ఈ యొక్క సృష్టి ఆరంభం నుండి ఇది ప్రతిది పరిశుద్ధమైనటువంటిదే. అయితే నోవాహు గారు ఓడను చేసుకొని 3 స్టేర్లు చేసి కిటికీ చేసి ఆ యొక్క ఊడకి కీళ్ళు పూసి లోపల బయట నీరు లోపలికి రాకుండా భూజంతువులలో మగదారిని ఆడదారిని గొర్రెల మేకలలో ప్రతి ఒక్క ఆకాశ పక్షులను ఓడలోని చేర్చాడు దేవుడు. ఎందుకంటే మరలా ఈ భూమి పైన శరీరము కలిగి జీవాత్మ కలిగినటువంటి జంతువులే కానీ పక్షులే కానీ జలపాయంలో ఉన్నటువంటి వాటి గురించి వదిలేండి. ఎందుకంటే జలపాయంలో ఉన్నటువంటి జలములోనే ఉన్నాయి కాబట్టి అవి ఊపిరి కలిగి జీవించగలుగుతాయి. వాటి గురించి రాయలేదు, వాటి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జలప్రాణ్యములో ఉన్నటువంటి వెంట జలం ఉంటేనే బతుకుంటాయి అంటండి. జలపాయములో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు జలములో ఉంటేనే బ్రతుకుంటాయి, జలములో లేకపోతే చచ్చిపోతాయి. ఎక్కడదా దేనికి మనకంతా తెలిసినటువంటిదేనండి. ఒక చేపని కాలంలో నుండి నువ్వు చేతితోటో లేకపోతే కర్రతోటో లేకపోతే గాలంతోటో పట్టుకొని తీసి ఒడ్డునేసావనుకోండి, అది ఏమి చేస్తుంది నీకు తెలుసు, నాకు తెలుసు. గిజ కొడకలాడుతూ ఉంటుంది, శ్వాసాడని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకని? అది నీటిలో లేదు, ఒడ్డునుంది. ఒడ్డున ఉంటే అది చచ్చిపోతుంది, నీటిలో ఉంటే బ్రతికింది. కాబట్టి నీటిలో ఉన్న వాటి గురించి మాత్రం మన తండ్రి అయిన దేవుడు ఏమీ చెప్పలేదు. కానీ నీటిలో ఎన్నో వేల జాతులు ఉన్నాయంటండి. ఒక జలప్రాయంలో ఉన్నటువంటి వాటి యొక్క వాటిని ఏమిటో అంటారు, సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంట. వాటి పేర్లు కూడా చాలా వరకు ఉంటాయంట. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జలపాయంలో ఉన్నటువంటి జీవులైనా సరే, భూమిపైన ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి జీవులైనా సరే, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులైనా సరే, సృష్టించిన సృష్టికర్త మాట వింటాయి. మనుషుడు వినాలి. విననివాడు దుష్టునికి సంబంధి, విన్నవాడు దేవుని సంబంధి. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి పక్షులే కానీ జంతువులే కానీ జలసారులో ఉన్నటువంటి జంతువులే కానీ జంతువులు అదే ఒక చేపలే కానీ దేవుని మాట వింటాయంట. వాటి గురించి చెప్పాలంటే జస్ట్ ఒక 3 గురించి చెప్పి ఆపేస్తానండి. ఒకటి, ప్రవక్తయవు ఏనాను గురించి రాయబడిందండి. దేవుడు ఒక పట్టణానికి పొమ్మంటే దేవుడు చెప్పిన పట్టణానికి పోకుండా వేరొక పట్టణానికి పోవడానికి ఊడ ఎక్కితే ఆ ఊడ ఒక సముద్రంలో అల్లాడుతున్నప్పుడు ఊడ యజమానులు వారి దేవుళ్ళతోటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఈయన చెప్పాడు,
ఈ కీడు నా వల్లనే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను ఆగిపోద్ది అని చెప్పాడు. అయితే ఇరాను సముద్రంలో వేస్తే ఏమయ్యాడు? ఈయన సచ్చాడా? చేప తినేసిందా? చేప కడుపులు జీర్ణమైపోయాడా? ఒకసారి ఆలోచించండి. లేదండి. చేప కడుపులో ఆక్సిజన్ తోటి 3 దినాలు సజీవముగా ఉండి 3వ దినాన దేవుడు చెప్పినటువంటి పట్టణంలో ఈ యొక్క చేప తీసుకెళ్ళి కక్కేసిందట. చూడండి, ఈ చేప దేవుని మాట విన్నది. అదేవిధంగా ఏలీయా గారి కాలంలో కరువు వచ్చినప్పుడు ఏలీయా గారితోటి దేవుడు పలాని వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, నువ్వు ఆ వాగు నీళ్ళు తాగు, ఆహారాన్ని నేను పంపిస్తానే అని చెప్పాడంట. ఏలీయా గారు దేవుడు చెప్పినట్టుగా ఒక వాగు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా రోజుకు 3 దినాలు 3 పూటలు కాకులమ్మ రొట్టె తీసుకొచ్చి వేస్తూ ఉంటే దానిని తిని ఆ వాగు నీళ్ళు తాగి దేవుని ప్రార్థిస్తూ కాలం గడిపాడంట. ప్రైజ్ లార్డ్. కాకులమ్మ దేవుని మాట విన్నది, లేదండి? విన్నది. అదేవిధంగా జంతువులను చాలా ఉన్నాయి. కాకపోతే ఒక జంతువు గురించి చెప్తానండి. మానవ స్వరంతో మాట్లాడే జంతువు అంటండి. మోషే కాలంలో బాలాక్ అనేటువంటి రాజుకి బిలాం అనేటువంటి ప్రవక్త నేర్పిన బోధ అంటండి. ఈ బిలాము గాడిద ఎక్కి ఆ బాలాకు చెప్పినట్లుగా ఇశ్రాయేలు జనులను శాపించడానికి పోతుంటే కొడుతూ ఉంటే ఆ గాడిద మానవ స్వరంతో మాట్లాడిందంట. ఏమని మాట్లాడింది? నేను నీ దానినైనా కారు నుండి నువ్వు నన్ను ఎక్కి నీ ఇష్టం వచ్చిన కాడికి తీసుకెళ్తుంటే నేను ఏమన్నా అన్నానా? ఏమీ అనలేదే. ఇప్పుడు నేను నీకు ఎందుకు సమాధానం చెప్తున్నాను ఇను అని చెప్పేసి గాడిద స్వరంతో పలికిందంట. ఏమని పలికిందో తెలుసా? వే దుష్టుడా, నువ్వు దుష్ట ఆలోచనలో ఉండి దేవుని ప్రజలను దూషిస్తున్నావు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలా? గాడిద మాట్లాడింది. అదొక దుష్టుడైనటువంటి ప్రవక్తతోటి. దుష్టుడైన ప్రవక్తలు ఉంటారండి, దుష్టుడైన బోధకులు ఉంటారండి. వారి బోధ, వారి ఒక విధానం, వారి ఒక నడవడి మనం గమనించాలంట. వాడు తడమ కోసం దేవుని ప్రజలను చేయాలని చూశాడంటండి. ఇప్పుడు నేను 3 చెప్పాను, అర్థమైంది కదా? 1 జలసారంలో ఉన్నది, 2 భూమి పైన ఉన్నది, 3 ఆకాశంలో ఎగిరేటువంటి ఇది అనగా చేప, గాడిద, కాకి. అదేవిధంగా మనము దేవుని మాటను అంగీకరించాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. జలప్రయంతో ఈ భూమి ఆకాశము లయమైపోతే ఇవక భూమిని ఆకాశాన్ని దేవుడు మరలా అంట. ఈ సబ్జెక్ట్ నెక్స్ట్ తీసుకుందామండి. దేవుడు నాకు అవకాశం ఇస్తాడు, నేను మరలా మీకు ఈ భూమిని ఆకాశాన్ని
ఎలా క్లైమాక్స్ చేస్తాడో కూడా చెప్తాను. జలంతో అయిపోయింది కదా, గాలితోటి చేస్తాడు, ఆహారంతో చేస్తాడు, లేదా అగ్నితోటి చేస్తాడు, లేదా ఇంకొక విధంగా చేస్తాడు. నెక్స్ట్ దేవుడు నాకు ఆత్మీయ ఆలోచనలు ఇస్తాడు, నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు మనం విన్నటువంటి ఈ భూమి ఆకాశము జలముతోటి లయమైపోయింది. లక్షల కొలది జనులు చచ్చారు. ఆ లక్షల కొలది జనులు చావటం వల్లే ఈ బాప్టిసం నీటి ద్వారా దేవుడు పెట్టాడు. కోట్ల కొలది జనులు బాప్టిసం పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. బాప్టిసం పొందని వాడంట బలత్కారుడంట, చెడు వాడంట, చెడ్డు జనమంట. ఈ చెడ్డు జనములో మనము కలిసి ఉండకూడదు, మంచి జనములో కలిసి ఉండాలి. మంచి జనములో కలిసి ఉంటేనే మనకి రక్షణ. మంచివాడైనటువంటి నోహు తాత భార్య, నోహు తాత 3 కుమారులు, నోహు తాత 3 కోడళ్ళు అభివృద్ధిలోనే ఉంది. మనం ఇప్పుడు వచ్చినటువంటి వారము. వారి ద్వారా భూమి యొక్క సంతానం అభివృద్ధి చెందింది. ఏ స్త్రీ ఏ పురుషుడైనా కానీ వారి నుండి వచ్చినటువంటి వారే. ఏ ఏనుగైనా కానీ ఏ పక్షి అయినా కానీ వారి ఊడలో నుండి బయటకు వచ్చినటువంటివే అభివృద్ధి పొందాయి. అందుకని దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు లేఖనాలు. ఆడది ఒకటి, మొగది ఒకటి. చూడండి, ఆడది ఒకటి, మొగది ఒకటి. భూజంతువులు, ఆకాశ పక్షులు. ఎందుకు? అభివృద్ధి కొరకండి. ఈ అభివృద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు విస్తరిస్తూనే ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, జలప్రయం ద్వారా లయమైపోయినటువంటి ఒక బలత్కారుల్లాగా మనం ఉండక దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా రక్షింపబడ్డనటువంటి మన నోహు తాతతో అనుసరించి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని వెలపెట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములను కడిగి వేశాడని, నీ యొక్క శాపములను తుడిసి వేశాడని, నిన్ను పరిశుద్ధిని చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే మరణించి సజీవుడిగా తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి ఆయన యందు నీ యొక్క పాపాలు కడిగి వేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించమని దేవుడి సమయం మనకు కోరుచున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి నా దేవుడా, మీ యొక్క సంఘస్థులతోటి తండ్రి మీరు సృష్టించినటువంటి ఆదిలో ఈ ఆకాశములు, అగధ జలములలో, చీకటిలో మీ యొక్క ఆత్మ అల్లాడినట్లుగా ఈ పైన బలత్కారుల వల్ల మీ యొక్క ఆత్మ అల్లాడి నీతిపరుడైనటువంటి నోహు ద్వారా మాకు రక్షణను కలగజేసి మొదటి భూమి ఆకాశము లయము చేసి మరలా జల ప్రయాణాన్ని తగ్గించి ఈ యొక్క క్షణాన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి నీ యొక్క మాటలను వినడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి.
తండ్రి పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఆడుకుంటున్నారు తండ్రి. నేను చెప్పినటువంటి మాటల్లో తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి తండ్రి. అదేవిధంగా సంఘస్థులు క్షమిస్తారు. మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి. క్షమించగలిగిన దేవుడవు నువ్వు. మా తప్పులు క్షమిస్తారని మేము నమ్మి ఉన్నాం తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరలా మీ యొక్క సంఘస్థులతో మీ యొక్క మాటలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.